అంటే ఓకే. అందువల్లే నేను పూర్తిగా సినిమా మనిషిని కాలేకపోయినామని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అవునా? ఓకే. ఓకే. మీరన్నట్టు విజయవాడ అనేది ఒక సినిమా లోకం. అంటే మెడ్రాస్‌లో సినిమా ఇండస్ట్రీ సెటిల్ అయినప్పటికీ, హ్మ్. సినిమా ఇండస్ట్రీకి అన్‌అఫిషియల్ క్యాపిటల్ అనేది ఏదన్నా ఉంటే అది విజయవాడ. హ్మ్. ఎందుకంటే అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో ప్రతి ప్రముఖ పంపిణీ వ్యవస్థల ఆఫీసులన్నీ విజయవాడలో ఉండేవి. హ్మ్. పూర్ణ పిక్చర్స్ కావచ్చు, విజయ పిక్చర్స్, నవయుగ, శ్రీ ఫిలిమ్స్, లక్ష్మీ ఫిలిమ్స్, అవును. తర్వాత జ్యోతి పిక్చర్స్, జ్యోతి ఫిలిమ్స్ ఇలాంటివన్నీ గాంధీనగర్‌లో వరుస పెట్టి ఉండేవి. ఆహా! తర్వాత ఏంటంటే ప్రతి సినిమా రిలీజ్‌కి మద్రాస్ నుంచి స్టార్స్, హీరో, హీరోయిన్స్, డైరెక్టర్లు మార్నింగ్ షోకి వస్తుండేవాళ్ళు. అవునా? ఇక్కడికి విజయవాడ వచ్చి చూసేవాళ్ళా? విజయవాడ వచ్చి చూసేవాళ్ళు మార్నింగ్ షో. అంటే విజయవాడలో ఏ టాక్ వస్తే అది మొత్తం ఓవరాల్‌గా వస్తుందనేది ఒక బిలీఫ్. ఓహో! సో, దానికొచ్చేవాళ్ళు. విజయవాడలో అభినందన సభలు జరుగుతుండేవి. నేను విజయవాడ హనుమాన్‌పేటలో ఉండేవాడిని.